Hello friends, welcome back to my channel. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ వచ్చేసి కన్వర్ట్ జంక్షన్ ఫ్లైఓవర్ అంటే కన్వర్ట్ జంక్షన్ ద్వారా ఒక ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది. ఆ ఫ్లైఓవర్ గురించి నేను వ్లాగ్ చేస్తున్నాను అనమాట. ఈ వ్లాగ్ చేయడం గల ముఖ్య కారణం ఏంటంటే మన సమీర్ బ్రో ఈ ఫ్లైఓవర్ గురించి ఒక వీడియో అయితే చేయమన్నారు. సో దాని గురించి అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను. తను కామెంట్లో పెట్టారనమాట. ఇదిగోండి ఇదే ఆ కామెంట్. అండ్ నేను ఎప్పుడు వెళ్తున్నది మాత్రం ఆ ఫ్లైఓవర్ మీద కాదు. ఈ ఫ్లైఓవర్ వచ్చేసి మనం స్ట్రైట్గా వెళ్తే NH16 శీలానగర్ దగ్గర వెళ్ళొచ్చు. ఆర్ఎల్స్ ఇంకా మనం లెఫ్ట్ తీసుకున్నాం అనుకోండి, కొంచెం ముందుకు వెళ్ళాక పోర్ట్ గేట్స్ ఉంటాయి, కృష్ణా గేట్, ఇంకా చాలా గేట్స్ ఉంటాయి అనమాట. ఆ గేట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. అండ్ HPCL ప్లాంట్ దగ్గర కూడా వెళ్ళొచ్చు. అండ్ అలా మనం గాజువాక్ కూడా వెళ్ళిపోవచ్చు. ఇది రికార్డ్ చేయడానికి గల కారణం ఏంటంటే ఆ ముందున స్కై చూసారు ఎంత బాగా కనబడుతుందో. చాలా అంటే చాలా బాగా కనబడుతుందండి. ఆ లైట్స్ కూడా చూసారు ఎలా కనబడుతున్నాయో, చాలా బాగా కనబడుతుంది అనమాట. అవి మీకు చూపించడానికి ఈ వీడియో తీసానండి, అంతే. స్కై అయితే మాత్రం చాలా బాగా కనబడుతుంది. అండ్ ఆ పక్కన లైట్స్ కూడా చూడడానికి చాలా బాగుంది. సో ఇది మీకు చూపిస్తే బాగుంటుందని చెప్పి నేనైతే చూపిస్తున్నాను. ఇప్పుడు మీకు గూగుల్ ఎర్త్లో కన్వర్ట్ జంక్షన్ని చూపిస్తానండి. అండ్ డిస్టెన్స్ కూడా మనం ఫైండ్ చేద్దాం. మనం ఫైండ్ చేస్తే అప్రాక్సిమేట్గా వస్తుంది, క్లియర్గా అయితే రాదు. ఇదిగోండి కన్వర్ట్ జంక్షన్. మనం NAD నుంచి మర్రిపాలెం వస్తే, మర్రిపాలెం నుంచి అలా ముందుకు వస్తే జ్ఞానాపురం బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్కి ముందుకు వెళ్తే మనకి కన్వర్ట్ జంక్షన్ వస్తుందండి. ఆ కన్వర్ట్ జంక్షన్ జ్ఞానాపురం నుంచి వచ్చినప్పుడు లెఫ్ట్కి వెళ్తే రైల్వే స్టేషన్కి వెళ్తాం, రైట్కి వెళ్తే శీలానగర్ చెప్పాం కదా గాజువాక వెళ్తాం, స్ట్రైట్గా వెళ్తే పోర్ట్ ట్రస్ట్కి వెళ్తామండి. అండ్ నేనైతే ఫ్లైఓవర్ డిస్టెన్స్ ఫైండ్ చేస్తున్నాను. అది గూగుల్ ఎర్త్లో మెజర్ యాప్ యూజ్ చేసి అయితే మనకి ఎంత డిస్టెన్స్ వస్తుందో చూద్దాం. ఇందులో ఇక్కడ దాకా అయినట్టు కన్స్ట్రక్షన్ చూపిస్తుంది, బట్ అదైతే కంప్లీట్గా కన్స్ట్రక్షన్ అయిపోయిందండి. యాప్లో మనకి కంప్లీట్గా అప్పుడు చూపించదు. మనకైతే 836 మీటర్స్ చూపిస్తుంది, బట్ అది మాత్రం 700 మీటర్స్ అనండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ డిస్టెన్స్ 700 మీటర్స్ అండి. సో మనకి మాత్రం 836 వచ్చింది మెజర్ చేసినప్పుడు. అప్రాక్సిమేట్గా వస్తుంది కానీ ఎగ్జాక్ట్గా రాదు కదా. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం 700 మీటర్స్ అని ఉంది వెబ్సైట్లో. అండ్ మనం ఇప్పుడు ఆ ఫ్లైఓవర్ ఎక్కడానికి అలా ముందుకు వెళ్తున్నాం. ఆ ఫ్లైఓవర్ ఎక్కి ఆ ఫ్లైఓవర్ గురించి మనం కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఆల్మోస్ట్ ఆ ఫ్లైఓవర్ దగ్గరకు వచ్చాం. లైటింగ్స్ కనబడుతున్నాయి కదా, ఆ ఫ్లైఓవర్ లైటింగ్స్ ఏనండి అది. ఇదిగోండి ఇదే ఫ్లైఓవర్, కన్వర్ట్ జంక్షన్ ఫ్లైఓవర్. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం పోర్ట్కి వెళ్ళిపోతాం. అండ్ రాస్ హిల్స్కి వెళ్తాం. అండ్ అలా బీచ్ రోడ్ కూడా వెళ్ళిపోవచ్చు. చూసారుగా, స్ట్రైట్గా వెళ్తే పోర్టు, RTC కాంప్లెక్స్ కింద నుంచి వెళ్తానండి. అండ్ లెఫ్ట్కి వెళ్తే జ్ఞానాపురం. చెప్పాను కదా స్టార్టింగ్లో జ్ఞానాపురం నుంచి వస్తే ఎలా వెళ్తామని చెప్పి. ఇప్పుడు మనం ఆ ఫ్లైఓవర్ మీద వెళ్తున్నామండి. ఓకే, ఇప్పుడు మనం ఈ ఫ్లైఓవర్ గురించి కొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ వచ్చేసి సాగర్మాలా ప్రాజెక్ట్ కింద దీన్ని చేశారు. 50% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్ సాగర్మాలా ప్రాజెక్ట్ భరిస్తుంది. అండ్ రిమైనింగ్ 50% ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అండ్ విశాఖపట్నం పోర్ట్ భరిస్తాయన్నమాట. ఈ ప్రాజెక్ట్ కాస్ట్ వచ్చేసి 45 crores అండి. అండ్ లెంత్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా 700 మీటర్స్. అండ్ ఏంటంటే ముఖ్య విషయం, ఈ ఫ్లైఓవర్ కట్టడం గల ముఖ్య కారణాలు ఏంటంటే యాక్సిడెంట్స్ అండి. ఆ జంక్షన్ దగ్గర చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అవుతుండే.
ఇయర్లో 5 మెంబర్స్ చనిపోతారు అండ్ 10 మెంబర్స్ వచ్చేసి ఇంజూర్ అవుతారు. అండ్ ఇవన్నీ తప్పించడానికి ఈ ఫ్లైఓవర్ కట్టారండి. ఈ ఫ్లైఓవర్ కట్టడం వల్ల అండ్ పోర్ట్ వాళ్ళకి మెయిన్ యూజ్ ఏంటంటే డిస్టెన్స్ తగ్గుతుంది అండ్ ట్రాన్స్పోర్ట్ కూడా సింపుల్గా అవుతుంది అనమాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే మనకి టైం సేవ్ అవుతుందండి. అందుకే వైజాగ్ పోర్ట్ వాళ్ళు ఈ ఫ్లైఓవర్ని నిర్మించారు. అండ్ ఈ ఫ్లైఓవర్ వల్ల చాలా అంటే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం విశాఖపట్నం పోర్ట్కి. అండ్ ఇలా మనం స్ట్రైట్గా వెళ్తే బీచ్కి కూడా వెళ్ళిపోవచ్చు అండి. అండ్ రాస్ హిల్స్ చూడడానికి చాలా బాగుంటాయి, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. అండ్ మీ ఈ వీడియో వచ్చేసి రిటర్న్లో వచ్చినప్పుడు 10 laps అండి. నెక్స్ట్ వచ్చేసి కన్వర్ట్ జంక్షన్ అండి. ఇదే జంక్షన్. ఇక్కడ సర్కిల్ ఉంటుంది, రోటరీ ట్రాఫిక్ ఫ్లో ఉంటుందన్నమాట. అంటే మనకి సిగ్నల్స్ ఉండవు, హ్యాండ్ సిగ్నల్స్ ఉంటాయి మోస్ట్లీ. అండ్ ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుందండి, కానీ ట్రాఫిక్ సింపుల్గా తేలిపోతుంది అనమాట. అంటే ఎక్కువసేపు ఆగక్కర్లే, ఒక మహా అయితే ఒక 2 minutes అలా ఆగుతాం అంతే. 2 minutes కూడా ఎక్కువే, 1 minute మహా అయితే. అండ్ మనం చూసారా ముందు రైల్వే స్టేషన్ కనబడుతుంది. అండ్ అటువైపు వెళ్తే మనం పోర్టుకు వెళ్తాం. అండ్ ఆ పక్కన కనబడుతుంది చూసారా, అదే ఫ్లైఓవర్. అండ్ మేము అలా రైల్వే స్టేషన్ వైపు వెళ్ళిపోతున్నాం అనమాట. బికాజ్ మేమైతే బీచ్కి వెళ్దాం అనుకుంటున్నాం, అందుకే రైల్వే స్టేషన్ వైపు వెళ్తున్నాం. రైల్వే స్టేషన్ వైపు నుంచి కూడా మనం బీచ్కి వెళ్ళొచ్చండి. అండ్ పైన చూసారా బ్రిడ్జ్ ఉందా, అది రైల్వే ట్రాక్స్ అనమాట. పైన కింద నుంచి మనం వెళ్తాం. అండ్ మనం అలా ముందుకు వెళ్ళిపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతాం. యాక్చువల్గా ఈ వీడియో నేను మార్నింగ్ తెద్దాం అనుకున్నాను, కానీ నైట్ టైం తెస్తే బాగుంటుందని చెప్పి తీసా అనమాట. హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ మీకు తెలుసు కదా, ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యూ విల్ follow and subscribe my channel. Thank you for your support, friends. Thank you all.